దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రతి దినం మనం ధ్యానించడము మన యొక్క జీవితాన్ని ఎంతో ఫలభరితంగా చేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, దాన్ని గైకొనివాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దాన్ని గైకొనాలి. మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఏం జరుగుతుంది? ఏదైనా అవసరం రాగానే అప్పు చేయటం అనేది సహజంగా మారిపోతూ ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేశాడు తప్ప మనం అప్పు చేసేవారుగా దేవుడు ఎప్పుడు ఉంచడు. ఆయన సామెతల గ్రంథం 22:7 చూస్తే, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడంట. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. వింటున్నారా? అప్పు చేసేవాడు అప్పిచ్చువానికి దాసుడిగా మారిపోతాడు. చూడండి, మనల్ని దాసులుగా దేవుడు పిలవలేదు. దాసత్వం కింద ఉన్న వారిని మనం విడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే అప్పు చేసేవాడు ఎప్పుడు కూడా అప్పిచ్చువానికి దాసుడిగా మారిపోతాడు. చూసారు, ఎప్పుడైనా అప్పు చేస్తే అప్పు గల్లవాడు రాగానే వాడి సమాధానం చెప్పాలని తడబడాడుతూ ఉంటాం. అలాగే అప్పు ఇచ్చినటువంటి వాడు మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తపోవటం, చాలామంది లేటుగా రావటం, వాడు రాకముందే పొద్దున్నే వెళ్ళిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. అలాగే వడ్డీలు చేసి ఆ వడ్డీకి తీసుకొచ్చి తీర్చలేక చాలాసార్లు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవటము, ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అప్పులు పాలు చేసేవాడు కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనల్ని జాగ్రత్తగా వింటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేసేవాడు. ద్వితీయోపదేశకాండం 15:5-6 మనం చదువుకుంటే, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దేవుని మాట విన్నట్లయితే మీలో బేదలో ఉండరని దేవుడు చెప్పాడు. దేవుని ఆజ్ఞలు మనం గైకొని దేవుని మాట మనం వింటే మీలో అసలు బేదలే ఉండరు, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 6 కూడా చూస్తే, ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదేవు కానీ అప్పు చేయవు. చూసారా, దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనాలకి నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవంటున్నాడు. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఈరోజున నీ యొక్క అప్పు నిన్ను ఏలుతుందా? మరి ఆశీర్వాదకరంగా నువ్వు ఇతరులను దీవెనకరంగా ఉండవు? ఒకసారి పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే చాలా అప్పులైపోయి వడ్డీలు తీసుకొచ్చి అవసరం కాకపోయినా చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చలేక, మరి సమాధానం చెప్పలేక, మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ విధమైన స్థితికి వెళ్ళిపోతే చూడండి, అది ఒక దాసత్వంగా ఉంటుంది, ఒక బానిసత్వంగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని బానిసలుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ప్రాణం పెట్టింది ఎందుకంటే మన దాసత్వం కింద విడిపించడానికి. ఈరోజున నువ్వు దాసత్వంగా ఉంటున్నావా, లేకపోతే మరి దేవుని కుమారుడిగా నీవు ఉంటున్నావా? నువ్వు ఏలేవాడిగా ఉంటున్నావా, నువ్వు బానిసడిగా మారిపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయాలి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తలగా చేశాడు కానీ తోకగా చేయడు. ఆయన పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గనక సరిగ్గా మనం ధ్యానం చేసి దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాయి. చూసారా? కాబట్టి అందుకే అంటున్నాడు, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడిగా ఉంటాడు. ఈరోజున నీ అప్పుల నుంచి, నీ బానిసత్వం నుంచి దేవుడు విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈరోజు ఎన్ని అప్పులు చేస్తున్నావో, మరి ఎన్నెన్నో రకాలమైన పరిస్థితులు ఉన్నాం. చూడండి, వడ్డీల మీద వడ్డీలు తేవటం, అప్పులు తెచ్చలేక కొంతమంది ఊరిడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పు సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పాలంటే అబద్ధాలు ఆడతాం,
చూడండి, అప్పు చేసేవాడు ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అది ఆత్మీయులకి సరైనటువంటి జీవితమేనా? దేవుడు అలాంటి ఇష్టపడతాడు ఆయన? అబద్ధికుడిగా ఉంటాను దేవుడు ఇష్టపడ్డా ఆయన. చూడండి, అప్పు చేసేవాడు అబద్ధం ఆడదు. ఎందుకంటే భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరని కూడా ఉంది. కాబట్టి కొంతమంది అప్పు చేస్తారు కానీ తీర్చరు, వాళ్ళు తిప్పుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు నీతిగా జీవిస్తారు, అప్పు చేస్తే తీర్చేస్తారు. కాబట్టి అప్పు అనే బానిసత్వం నుంచి ఈ రోజున దేవుడు మనల్ని విడుదల కలుగు చేయబోతున్నాడు. దేవుని యొక్క మాటని విన్నట్లయితే, దేవుని ఆజ్ఞను అనుసరిస్తే ఆయన అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను మరి అప్పు ఇచ్చేవాడిగా ఉంటా కానీ అప్పు చేసేవాడిగా ఉండవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనం దేవుని చేత మనం ఆశీర్వదించబడేవారికి ఉండాలి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని మాట వినటం వల్ల దేవుడు ఎంతగానో దీవించాడు. అతను వెండి బంగారములు, పశువులు, అలాగే మరి దాసదాసీలు అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా అబ్రహామును ఆశీర్వదించలేదా? యోబును ఆశీర్వదించలేదా? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను గైకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు, అప్పిచ్చేవాడిగానే ఉంటావు. కాబట్టి దేవుడిని అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క అప్పుని బానిసత్వం నుంచి దేవుడిని విడిపించి దేవుడిని ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని విందాం. మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రోజున అనేక మంది అప్పులతో, సమస్యలతో, శోధనలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు కానీ అప్పిచ్చేవాడిగా ఉండని వాక్యం సెలవిచ్చావు. అబ్రహాముని ఆశీర్వదించావు, అబ్రహాముని అలాగే యోబుని ఆశీర్వదించినావు. నిజంగా నీ బిడ్డలైనటువంటి వారిని గొప్ప ఆశీర్వాదకరంగా చేశావు. ఆ విధంగా ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి, దీవించి అప్పులనే సమస్య నుంచి, బానిసత్వం నుంచి విడిపించి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.